సో ఎవరో అన్నారనమాట నైటీ చెడ్డి యువకుడు నైటి యువత. జయకృష్ణ అన్న జయకృష్ణ డైలాగ్ అది నా ఫేవరెట్ డైలాగ్ మూవీలో. సో చాలా బాగుంది కదా. అవును, దాని వల్ల ఇంకా లైక్ ఇంకా అరుపులు స్టార్ట్ అయ్యాయి ఆ డైలాగ్ వల్ల. సో ఆ డైలాగ్ చెప్పు. ఇది చెడ్డీ యువకుడు నైటీ నైటి యువత యువతి. అని ఒక సినిమా తీస్తే 100 days అన్నారు. ఆహా. సో సూపర్. అండ్ అంటే ఆ జయకృష్ణ చూసుకుంటే తన కూడా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. బట్ అంటే నాకు తెలిసి మౌలి కన్నా ఎక్కువ హైప్ ఇచ్చే క్యారెక్టర్ పడింది. ఆ, అంటే ఒక లీడ్ క్యారెక్టర్ పడడం వేరు, ఫ్రెండ్ రోల్ కి అలాంటి క్యారెక్టర్ ఉమ్, పడడం అండ్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కూడా. ఉమ్. సో జయకృష్ణతో నీ ర్యాప్ ఎలా ఉండేది, ఏంటి సీన్ లో, సెట్ లో ఎలా ఉండేవారు? ఆ సెట్ లో ఎక్కువ అస్సలు మాట్లాడలేదు ఎక్కువ. అందరు సైలెంట్ గానే ఉంటారు సెట్ లో. లైక్ ఎక్కువ మూవీలో ఎలా అయితే వైలెంట్ ఉండేనో అంత సెట్ లో ఏమి ఉండదు. బట్ సమ్ టైమ్స్ ఉంటుంది, సమ్ టైమ్స్ ఉండదు. ఒకటేసారి సైలెంట్ ఒకటేసారి వైలెంట్ అన్నట్టు ఉంటది సెట్ లో. సో జయకృష్ణ అన్నతో ఇంకా మౌల్య అన్నతో కొంచెం కొంచెం మాట్లాడా, ఎక్కువ లైక్ అంత బాండ్ ఏం లేదు. కానీ శివాని అక్కతో ఎక్కువ ఉంది, బికాస్ తన సీక్వెన్స్ లో నాది ఎక్కువ ఉండే కదన్న. అదొక్కటే షార్ట్ జయకృష్ణ అన్న అండ్ మౌల్య అన్నతో కలిసింది, అది లాస్ట్ లో ఒక్కటే షార్ట్. సో అదే రోజు శివానితో ఉండే సీన్స్ ఎక్కువ కదా.